హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి దగ్గరలోనే ఉంది కదా. ఈసారి మన ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో రుచికరమైన పల్లీ బర్ఫీ తయారు చేసుకుందాం. నోట్లో వేసుకుంటేనే మెత్తగా కరిగిపోయేలా ఉండే ఈ పల్లీ బర్ఫీ రాఖీ పండుగకు బెస్ట్ స్వీట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్ పల్లీలు వేయాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. మనకు స్వీట్ టేస్ట్ అంతా పల్లీలు వేయించడంలోనే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించాలి. హై ఫ్లేమ్లో అస్సలు వేయించకూడదు. చూడండి, ఇలా ఒక పల్లీని తీసుకుని నలిపితే ఈజీగా పొట్టు ఊడిపోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత పొట్టు అంతా ఇలా తీసేసి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేయాలి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఇవి పల్లీలు కాబట్టి ఒకేసారి గ్రైండ్ చేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలాగా అవుతుంది కాబట్టి మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయిని కానీ లేదా నాన్ స్టిక్ కడాయిని కానీ పెట్టి అందులో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు చక్కెర వేయాలి. తర్వాత అందులో పావు కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి చక్కెర మొత్తం కరిగే వరకు కలుపుతూ కరిగించాలి. ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత ఇది కాస్త దగ్గర పడే వరకు కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి తర్వాత 1-2 స్పూన్ల నెయ్యిని కూడా వేసి మరి కాసేపు కలపాలి. ఇలా కలుపుతూ ఉండగా చూడండి, కడాయి నుంచి సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని ఇలా బాల్ లాగా చేస్తే సాఫ్ట్ బాల్ లాగా అయితే స్వీట్ కన్సిస్టెన్సీ రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే పైన లేయర్లా ఫామ్ అయ్యి ఎండిపోయినట్టుగా అవుతుంది. ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ పిండి కాస్త గట్టిగా అయ్యింది అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల పాలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసి మనం కలిపిన స్వీట్ని దీని మీద పెట్టి మనకు కావలసిన మందంలో ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా కాస్త చేత్తో స్ప్రెడ్ చేశాక ఇప్పుడు చపాతీ కర్రకి నెయ్యి రాసి స్వీట్ని ఒకే మందంతో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేశాక కాస్త ఆరిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారుగా పల్లీ బర్ఫీ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ఈ రాఖీ పండగకి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కాస్త పలచగా స్ప్రెడ్ చేయడం వల్ల ఇలా విరిగిపోతుంది. మీరైతే కాస్త మందంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇది అచ్చం స్వీట్ షాప్లో దొరికే కాజు బర్ఫీ లాగానే ఉంటుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఈసారి అదే టేస్ట్తో ఉండే ఈ పల్లీ బర్ఫీని ట్రై చేయండి. అందరూ ఇష్టంగా 1కి 2, 3 తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.